హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ప్రభుత్వ కాలేజీలలో ఖాళీగా ఉన్నటువంటి 1479 గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించి కొద్ది నిమిషాల క్రితమే అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. ఇందులో అటెండర్, క్లర్క్ ఇలా చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. జస్ట్ 5 minutes బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్లై ప్రాసెస్ కూడా. కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని అప్లికేషన్స్ పెట్టుకోండి. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి నేను రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో మీ నుంచి కూడా నాకు ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి. వీడియోని ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు లైక్ చేయడానికి. సో జస్ట్ ఒక చిన్న లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయొద్దు. ఆంధ్ర యూనివర్సిటీ మీకు తెలిసిందే కదా, వీళ్ళు ఆన్లైన్లో డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు పేద విద్యార్థుల కోసం చాలా తక్కువ కాస్ట్లో. MBA, MCA, MA సోషాలజీ లాంటి క్లాసెస్ని మీరు చక్కగా ఇంటి నుంచి కంప్లీట్ చేసుకొని మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుని నార్మల్గా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఈ యొక్క టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత. వీళ్ళకి ప్లేస్టోర్లో AU ఆన్లైన్ లెర్నర్ యాప్ అనేది ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. జూలై బ్యాచ్కి వీళ్ళు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి, ఈ యొక్క ప్రోగ్రామ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ కాలేజీలలో 1479 పర్మనెంట్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి గ్రూప్ C అండ్ గ్రూప్ B అండ్ గ్రూప్ D క్యాడర్లలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ పోస్టుల వారిగా ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎంత సాలరీ వస్తుందో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ని చెప్తాను. నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. 1200 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ కేటాయించారు. ఈ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 7th ప్రకారం మీకు స్టార్టింగ్లోనే 80,000 వరకు కూడా సాలరీ అనేది పొందొచ్చు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకి అయితే. నెక్స్ట్ మనకి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 6th ప్రకారం గ్రూప్ C క్యాడర్లో భర్తీ చేస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్ అనేది గ్రూప్ B క్యాడర్కి సంబంధించి జాబ్ కాబట్టి అన్ని పోస్టులకి కూడా గ్రూప్ B క్యాడర్లో 65,000కి పైగానే ఉంటుంది. నర్సింగ్ ఆఫీసర్కి లెవెల్ 7th కాబట్టి మీకు 80,000 వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్, న్యూక్లియర్ మెడిసిన్, స్టోర్ కీపర్ అండ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 32 ఉన్నాయి. లెవెల్ 4th ప్రకారం సాలరీ వస్తుంది. గ్రూప్ C క్యాడర్లో భర్తీ చేస్తున్నారు. అలాగే మనకి క్లర్క్ లెవెల్ జాబ్ అయినటువంటి స్టెనోగ్రాఫర్కి సంబంధించి 64 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అటెండర్కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. 43 వేకెన్సీస్ ఉన్నాయి. అటెండర్ ఉద్యోగాలకి మీకు దాదాపుగా 30,000కి పైగా ఉంటుంది. స్టెనోగ్రాఫర్స్ పోస్టులకి అయితే 45,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఒక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అప్లై చేయాలంటే ఎప్పటిలోపు అప్లై చేయాలి అంటే 18th జూలై అనమాట. సో ఎక్కువ టైం అయితే లేదు. 18th జూలై లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కొంచెం టైం పడుతుంది, అంటే అప్లికేషన్ ప్రాసెస్ అంతా చెప్పడానికి. కాబట్టి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే పోస్టుల వారికి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. హాస్పిటల్ అటెండర్కి సంబంధించి జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే జస్ట్ మీరు 10th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, డిజైరబుల్ అంటే మనకి కంపల్సరీ కాదు కాబట్టి జస్ట్ 10th పాస్ అయితే అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిండి. స్టెనోగ్రఫీకి సంబంధించి 80 words per minute, అలాగే టైపింగ్కి సంబంధించి 25 words per minute అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా స్టోర్ కీపర్కి సంబంధించి జాబ్స్కి కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా అనేది మెటీరియల్ మేనేజ్మెంట్లో ఎవరైతే చదివి ఉంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకి నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్కి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అనేది ఎవరైతే చేస్తారో డిగ్రీ సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో దాంతోపాటు మీరు స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే ఇండియా నర్సింగ్ కౌన్సిల్లో నర్స్ అండ్ మిడ్వైఫ్గా రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ అంటే జిఎన్ఎం కోర్స్ చేస్తుంటారు కదా డిప్లొమాలో, సో వాళ్ళు ఎలిజిబుల్. సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. సో వాళ్ళు కూడా కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉండాలి నర్స్ అండ్ మిడ్వైఫ్గా. కాకపోతే ఇక్కడ డిప్లొమా వాళ్ళకి మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అని చెప్పేసి సో ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడానికి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఇక్కడ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. మనకి జనరల్ కేటగిరీ కిందకైతే వస్తాము కాబట్టి మనము మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా జనరల్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి సో మనకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది పెట్టేసి ఈ జాబ్స్కి అయితే మనల్ని ఎంపిక అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మీరు కొంచెం ఇక్కడ లాస్ట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి మెన్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు కూడా మనము ఆన్లైన్లోనే పే చేయాలి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి అని చెప్పేసి నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి కామన్గా రిక్రూట్మెంట్ టెస్ట్ సిఆర్టీ అనేది కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి ఎంపిక చేస్తామని చెప్పేసి ఇచ్చారు. పోస్టుల వారిగా మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. డైరెక్ట్గా మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. మనకి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మనకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది మనకి దూరం ఉంది కదా, మనకి వేరే స్టేట్ కదా, మనకి ఎలిజిబుల్ కాదేమో అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి సో మనకి అదర్ స్టేట్ వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి మనకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. ఫీజు కొంచెం ఎక్కువగానే ఉంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనకి జనరల్ కేటగిరీ కిందకి వస్తాం కాబట్టి మనము ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 1180 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్కి సంబంధించి అంత పెద్ద అమౌంట్ అనేది వీళ్ళు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సెంట్రల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి సో ఇది మనకి ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా చెప్తాను. సో ఇది మనకి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ sgpgims.org.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు నోటిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.